స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 7వ రోజున 13, 14 అధ్యాయములు పారాయణ చేయవలెను. 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పనలసి ఉంటూనే ఉంటుంది. ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం. ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం. అలాగనే దీపారాధన, సమారాధన, పుణ్యహేతువులు తదితర పుణ్య కార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయుట చాలా మంచిది. ఉపనయనం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూదాదులిచ్చి ఉపనయనం చేయించిన ఆ ఫలితమే కలుగుతుంది. ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశించిపోతుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది. ఇంతకన్నా అధిక ఫలదాయకమైనటువంటిది కన్యాదానము. అందువలన తాను తన పూర్వీకులు కూడా తరిస్తారు. ఈ విషయాన్ని తేట తెల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడనే రాజుండేవాడు. అతని ప్రవర్తన అతని పేరుకు మాత్రం తగినట్లు ఉండేది కాదు. కడు దురాత్ముడు, కఠినుడుగా ఉండేవాడు. దుర్మార్గ చిత్తుడై ప్రవర్తించేవాడు. అతడి భార్య కడు రూపవతి, మిక్కిలి అందగత్తె. సువీరుడు కొంతకాలానికి దైవవశమున సర్వము కోల్పోయి రాజ్యభ్రష్టుడై తన అందమైన భార్యతో సహా అడవుల పాలయ్యాడు. కందమూలాలు తింటూ కొంతకాలం గడిపాడు. మరికొంతకాలానికి అతని భార్య గర్భం ధరించింది. నర్మదా నదీ తీరంలో ఆ రాజు ఒక అందమైన పర్ణశాలను నిర్మింపజేశాడు. అందులోనే అతని భార్య ప్రసవించింది. పండంటి కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ రాజు చింతాక్రాంతుడయ్యాడు. సర్వసంపదలు శత్రువుల పాలవడం, తాను అరణ్యాల పాలవడం, అతి కష్టంగా కందమూలాలు తింటూ కాలం గడుపుకొస్తున్న తనకిప్పుడు కూతురు కలగడం, కుటుంబ పోషణ కూడా కరువవ్వడం, కూతురు ముద్దు ముచ్చట్లను తీర్చలేకపోవడం, కటిక దరిద్రం ఇవన్నీ రాజును కృంగదీశాయి. తన దుస్థితికి దుఃఖిస్తూ అతి కష్టం మీద కూతురును పెంచుకుంటూ కాలం గడపసాగాడు. దినదిన ప్రవర్తమానమై పెరుగుతున్న ఆ రాకుమారి 8 ఏళ్ల ప్రాయము వచ్చేసరికి సర్వాంగ సుందరంగా అత్యంత అందగత్తె అయిన కుమార్తెగా తయారయ్యింది. ఇంతటి అందగత్తె అయిన ఆ కుమార్తెనొక ముని బాలకుడు చూసి ఆమె అందానికి అచ్చెరు ఉంది మోహించిన ఆమెనే పెళ్లియాడదలిచి తన నిర్ణయాన్ని రాజదంపతులకు చెప్పాడు. అంతట రాజు, మునికుమార, రాజనయుండియు నేను ప్రస్తుతం కటిక దరిద్రమును అనుభవిస్తున్నాను. కనుక కన్యాశుల్కముగా నేను కోరినంత ధనమును నీవివ్వగలిగితే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేయగలను. లేనిచో వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు. కన్యామణిపై గల మక్కువ కొద్దీ మునికుమారుడు, రాజా, నేను విప్రకుమారుడను. ప్రస్తుతం నా వద్ద నీవు కోరినంత ధనము లేదు. కావున తక్షణమే నీకు ధనమును ఇవ్వలేను. కానీ నేను తపస్సు చేసి ధనమును పొంది ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా కొరకు భద్రంగా కాపాడుము అన్నాడు. సువీరుడు అందుకు అంగీకరించాడు. మునికుమారుడు తపస్సుకై అరణ్యమునందు ప్రవేశించి ఘోర తపమాచరించి తత్ఫలితంగా లెక్కలేనంత ధనరాశులను పొంది తిరిగి వచ్చి తన ధనమంతటిని సువీరునికిచ్చి, సువీరుడు సంతృప్తుడై తన కూతురిని మునికుమారునికిచ్చి తన ఆచార వ్యవహారములను అనుసరించి వైభవంగా పెళ్లి జరిపించాడు. రాకుమార్తె ముని బాలకునితో అత్తవారింటికి వెళ్ళిపోయింది. కన్యాశుల్కముతో రాజదంపతులు కష్టాల నుండి గట్టెక్కి సుఖంగా కాలం గడపసాగారు. మరికొంతకాలానికి సూర్యుని భార్య మరలా గర్భం ధరించి పండంటి ఆడబిడ్డనే మరలా కన్నది. మరలా ఆడబిడ్డే కలగడం వల్ల రాజు మిక్కిలి సంతోషించాడు. పెద్దమ్మాయి వలనే ఈ ఆడబిడ్డను కూడా విక్రయించి ధనము పొందవచ్చుననే సంతోషంతో ఉన్నాడు. రెండవ ఆడబిడ్డ కూడా మొదటి అమ్మాయి వలె అందంగా పెరుగుతూ ఎదగసాగింది. ఇలా ఉండగా ఒకనాడు ఒక యతీంద్రుడు స్నానానికై నదీ తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలను నిర్మించుకొని తన భార్యతో భోగాలను అనుభవిస్తున్న సువీరుని కుటుంబాన్ని చూశాడు. సువీరుని, అతని భార్య, కుమార్తెను చూసిన యతీంద్రుడు, ఓయి, నీవెవ్వరు? యతీంద్రుడు సంచరించు ప్రదేశంలో చక్కని పర్ణశాలను కట్టుకొని గృహస్థుడవై సుఖించుచున్నావు. యతులను మోహింపచేయుట ఘోర పాపమని తెలియదా అని ప్రశ్నించాడు. అంతటి రాజు, అయ్యా, నేను సువీరుడననే రాజును. ఈమె నా భార్య. ఇదిగో ఈమె నా కుమార్తె. వంగదేశాధిపతినైన నన్ను దాయాదులు రాజభ్రష్టుడిని చేశారు. అందుకే అడవిలో ఇలా జీవిస్తున్నాను. దారిద్ర్యం కన్నా ఎక్కువైన దుఃఖం ఉండదు. చేతికంది వచ్చిన కుమారుని మరణం కంటే దిగులు చెందినదేదియూ లేదు. భార్యావియోగం కన్నా బరువైన బాధ ఉండదు. ఇవన్నీయూ మీకు తెలిసే ఉండును.
నేను చెప్పనక్కర్లేదు. కానీ యతీంద్ర, ఈ 3 నీచమైన దారిద్ర్యాలను ప్రస్తుతం నేను అనుభవించుచున్నాను. చివరికి అడవిని బడి బ్రతుకునెట్లు గడుపుతున్నాను. ఈ అడవిలోని నా మొదటి బిడ్డను ఒక మునికుమారునికి అమ్మి అతనితో వివాహం జరిపించాను. ఈ పిల్ల నా రెండవ ఆడబిడ్డ. ఇది నా వృత్తాంతమన్నాడు. మొదటి ఆడబిడ్డ ద్వారా లభించిన కన్యాశుల్కముతో కొంత సుఖించుచున్నాను. నా రెండవ కుమార్తె కూడా పెరిగి పెద్దదైన తర్వాత విక్రయించి ఆ కన్యాశుల్కంతో సుఖించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్య పొందిన యతీంద్రుడు, ఓరి పాపాత్ముడా, నీవెంత పాపం చేశావురా! మూర్ఖుడివై ప్రవర్తించి లెక్కలేనంత పాపాన్ని ఒడిగట్టుకున్నావు. ఆడపిల్ల నమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో సుఖించువారు అసిపత్రమనే నరకాన్ని పొందుతారురా. ఆ డబ్బుతో నీ పితృదేవతలకు, ఋషులకు, దేవుళ్లకు చేసిన కర్మల వలన నీ పుత్ర పౌత్రాది పితృగణమంతా నరకాల పాలై పడరాని పాటలు పడతారు. అంతేకాదు, నీవు చేసిన ఈ పని వలన నీకు అసలు సంతానమే కలగకుండా శపిస్తారు. నీ వంశం అంతరించిపోతుందిరా. ఆడపిల్లల కన్యాశుల్కంతో అనుభవించువారు ఘోరమైన రౌరవాది నరకాన్ని అనుభవిస్తారు. దేనికైనా ప్రాయశ్చిత్తముండునేమో గాని నీవు చేసిన పాపానికి నిష్కృతి ఉండదు. కాబట్టి సువీర, ఇకనైనా మేలుకో, సత్కార్యములను ఆచరించు. రాబోయే ఈ కార్తీక మాసంలో శుక్లపక్షమందు మంచి ముహూర్తమును చూసి శాస్త్రోక్త ప్రకారంగా నీ రెండవ కుమార్తెకు యోగ్యుడైన ఒక వరునితో పెండ్లి గావించి కార్తీక మాసంలో చేయు కన్యాదాన ఫలితము ఇంతింతయని చెప్పనలివి కాదు. కార్తీక మాసమందలి పర్వదినములలో మంచి ముఖవర్చస్సు గల తేజశీలుడై విద్యావేత్తకు కన్యాదానం చెయ్యి. అట్లు చేసినచో గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయుట వలన వచ్చే పుణ్యాన్ని, అశ్వమేధాది క్రతువులను ఆచరించి వచ్చే పుణ్య ఫలితాన్ని పొందగలవు అని హితవు చెప్పాడు. కానీ సద్బుద్ధులు లేని సువీరుడు యతీంద్రుడు బోధించిన హితమును కొట్టి పారేస్తూ, ఓరి యతీంద్ర, ఈ భూమిపై నేనెట్లు సుఖించాలని రాసి ఉంటే లేదనడానికి నీవెవ్వడువురా? ధర్మధర్మాలు గడిస్తూ జీవితాన్ని పాడు చేసుకుని అమాయకుడు ఉండునా? స్వర్గం, నరకం అంటూ ఏవేవో చెప్పావే, అవెక్కడున్నాయో నీకు తెలుసునా? నీవు చూశావా? దేవుడంటూ ఆ దేవుడే సుఖించమని ఇచ్చిన అవకాశమును జార విడుచుకొని మూర్ఖుడుండునా? స్వర్గ నరకాలు భ్రమ, దేవుడు భ్రమ, అంతా మాయం. కంటికి కనిపించే ఈ భౌతిక స్వరూపమే నిత్యం, శాశ్వతము. ఒకవేళ ఇది నశించి నన్ను పునర్జీవితము కాగలదు. ప్రకృతి వైపరీత్యాలకు నశించిపోయిన సృష్టి మరలా ఉద్భవించుట లేదా? ప్రళయం అంటూ సర్వనాశనమైన అనేక దేశాలు మరలా పునర్జీవితమగుట లేదా? కంటికి కనిపించని వాటి గురించి వెదలెందుకు? ఘోరమైన పాప పుణ్యాలను, స్వర్గ నరకాలను ఇంతకు ముందెన్నడైనా చూచితివా? లేదా ప్రస్తుతం చూచెదవా? ఏమో. పోనీ రాబోయే కాలంలో ఎవరైనా చూస్తారా? ఏమో. ఎవ్వరూ చెప్పలేదు. కావున కనిపించని దాని గురించి వ్యధ చెందుతూ ప్రస్తుతం కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు. కావున పనికి మారిన నీ హితబోధలు మాని వెళ్ళు అంటూ యతీంద్రుడిని వెళ్ళగొట్టాడు దుష్ట చరిత్రుడైన సువీరుడు. శృతకీర్తుని చరిత్ర. సువీరుని దుష్ప్రవర్తన వలన అతడును చేసిన ఘోర పాప ఫలితంగా అంతకుముందు అనేక దాన ధర్మాలు చేసి వందల కొలది క్రతువులను ఆచరించి అగణిత పుణ్యఫలంతో స్వర్గ సుఖాలను అనుభవిస్తూ అశేషి కీర్తి గడించిన సువీరుని పూర్వీకులలో ఒకతడు శృతకీర్తిని యమభటులు పాశబద్ధుని గావించారు. యమపాశమునకు బంధించబడిన శృతకీర్తిని చూచి విష్ణుదూతులు అచ్చరు పొందారు. ఇదేమిటి? స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న పుణ్యాత్ములెవరూ యమపాశానికి బంధింపబడరు కదా. మరి ఇదేమిటి? స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాశమునకు బంధింపబడినాడే, ఏమై ఉండునో కదా అని ఆలోచించి, యమదూతలారా, పరమ పుణ్యాత్ముడైన శృతకీర్తిని బంధించి నరకానికి తీసుకొని పోవుచున్నారేమి అని అడిగాడు. విష్ణుదూతలారా, శృతకీర్తి వంశమునందు జనించిన సువీరుడనే ఘోర పాపాత్ముడి వలన ఈతనికి దుస్థితి సంభవించింది అంటూ అంతా చెప్పారు. ఓహో, నరులు చేసే పాపం వల్ల అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు పాప ఫలితాన్ని అనుభవించెదరు కదా అనుకొని తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. పుణ్యాత్ముడైన శృతకీర్తిని తీసుకువచ్చి యముని ముందు నిలబెట్టారు. ఈ హఠాత్ పరిణామమునకు ఆశ్చర్యమునొందిన శృతకీర్తి, ఓ యమధర్మరాజా, స్వర్గ సుఖాలను అనుభవిస్తున్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు. అంతట యముడు, మహాపుణ్యాత్మ శృతకీర్తి, నీవు మహాపుణ్యాత్ముడవే, స్వర్గానికి అర్హుడవే. కానీ నీ వంశమునందు పుట్టిన సువీరుడనే దుర్మార్గుడు కన్యగానున్న తన కూతురిని విక్రయించి
భూలోకంలో సుఖించుచున్నాడు. అతడు చేసిన పాపకృత్యము వలన మీ వంశీయులు 7 తరాల వారు పాపులై నరకానికి రావలసి వచ్చింది. నీవు మహాత్ముడవు, గొప్ప పుణ్యాత్ముడవు కనుక నీకొక అవకాశం కల్పిస్తున్నాను. అత్యంత పాపభూయిష్టమైన సువీరుడు ప్రస్తుతం భూలోకమందలి నర్మదా నదీ తీరమున తన భార్య మరియు 2వ కుమార్తెతో జీవిస్తున్నాడు. ఆ 2వ కుమార్తెకి ఇంకా పెండ్లి కాలేదు. కావున నీవు అక్కడికి పోయి యోగ్యుడైన వరునికిచ్చి ఆమెను పెండ్లి జరిపించు. ఇదిగో, నరులందరూ శరీరధారులు కదా, అందుచే మానవ దేహమును నీకు వసంగుతున్నాను. శృతకీర్తి, శ్రద్ధగా వినుము. ఎవడైతే కార్తీక మాసమందు సత్ప్రవర్తన గల కన్యను యోగ్యుడైన వరునికి దానం చేసి విధి విధానమున వివాహం జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యమును పొందుతాడు. ఒకవేళ సంతానము లేనిచో కన్యాదానం చేయాలనే సంకల్పం కలిగి బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానమందు దానం చేసే బ్రాహ్మణునికి గాని ధన సహాయం చేసినను ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలితాన్ని పొందగలడు. కాబట్టి నీవు శివుని వద్ద కేగి అతని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణకు దానము చేసి వివాహం జరిపించితే ఆ కన్యాదాన ఫలము వలన నీవు నీ పూర్వీకులు నీ వంశమందలి 7 తరాల వారు పునీతులవుతారు. ఈ నరకం నుండి విముక్తి నొందగలరు అని చెప్పాడు. యముని కరుణ వలన దేహమును ధరించిన శృతకీర్తి వెంటనే భూలోకమందలి నర్మదా నదీ తీరముననున్న సువీరుని గృహమును చేరి దంపతులిద్దరికీ హితవులు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సర్వాలంకార భూషిత గావించి ఒక సద్బ్రాహ్మణ వరునికి కన్యాదానం గావించారు. ఆ కన్యాదాన పుణ్య ఫలితంగా అంజమును సువీరుడు అతని పూర్వీకులు నర్మదా పీడ విముక్తులై స్వర్గలోకమును చేరి సుఖించసాగారు. శృతకీర్తి కన్యాదానం చేయించడంతో ఆగకుండా మరీ 10 మంది సద్బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూలాలను కన్యాశుల్కము ద్వారా వచ్చిన ధనమును దానం చేయటం వలన వారి వారి పితృదేవతలందరూ సంతోషించారు. చివరకు శృతకీర్తియు మరలా స్వర్గమును చేరి తన వారితో పాటు సుఖించసాగాడు. కావున జనక మహారాజా, కార్తీక మాసంలో యథోక్త రీతిని కన్యాదానం చేసిన వాడు తన పాపాలను నశింపజేసుకుంటయేగాక తన పితృదేవుళ్లను కూడా సంతోషపెట్టగలడు. ఎవరైతే కార్తీక మాసంలో శివప్రీతికై పూజా పునస్కారాలు దాన ధర్మాలు నిర్వర్తిస్తారో వారు స్వర్గలోకమును చేరగలరు. చేయని వారు పాపులై నరకలోకమందు వివిధ శిక్షలను అనుభవిస్తారు. ఇందు ఏమాత్రం సందేహం లేదు అని వశిష్ఠుడు బోధించాడు. కన్యాదాన మహిమ గల అధ్యాయము సంపూర్ణం. 13వ అధ్యాయం సమాప్తం. 14వ అధ్యాయం వృషోత్సర్గము. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయుట చాలా ప్రశస్తం. వృషోత్సర్గం అంటే ఎద్దును అచ్చివేసి అంటే ముద్రలు చేసి విడిచిపెట్టడం. ఇందువల్ల గోవులకు గర్భాధాన అవకాశం కల్పించిన వారమై గోవులు మాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శక మహోత్సవం ఇది. రాజా, ఇందువల్ల గయ వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎద్దులను అచ్చివేసి విడిచిపెట్టినందువల్ల పుణ్యం పురుషార్థం ఫలించి మనకు ముక్తి మోక్ష సిద్ధి పితృదేవతలకు సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్ష సిద్ధిస్తుంది. శివలింగాన్ని ఈ కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షితులకు మంచి ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు చెబుతాను విను. కార్తీకంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. నూనె రాసుకొని తలంటు స్నానం తగదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పకటి నిద్ర పనికిరాదు. సంస్కారహీనుని ఇంట కులభ్రష్టుని ఇంట ఆహారం తినరాదు. విధవరాలి చేతి అన్నం తినరాదు. శ్రాద్ధ భోజనం తినరాదు. సూర్య చంద్రగ్రహణ వేళల్లో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. తిలాపిష్టము వెల్లుల్లి తినరాదు. ఎంగిలి తినరాదు. కంచు పాత్రలో అన్నం తినరాదు. దీపారాధనను చేయు నిర్లక్ష్యం తగదు. దైవారాధకులకు గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలాడరాదు. వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలను పాటించిన వారికి మంచి జరుగుతుంది. వివిధ దానములు ఫలితములు. వివిధ రకముల పండ్లు రుణ విముక్తిని ఇవ్వగలవు. ఉసిరి చక్రవర్తి పదవిని ఇస్తుంది. దీపదానము. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం చేసినచో మనోవాక్కాయ కర్మల పాప విముక్తి మోక్ష ప్రాప్తి కలుగును. లింగదానము అంటే శివలింగం దానం చేయడం వలన పాపహరణ అత్యంత పుణ్యప్రాప్తి చక్రవర్తిత్వం కలుగుతుంది.
కార్తీక మాసంలో తినకూడనివి. ఈ కార్తీక మాసంలో చేయు వ్రతాచరణ అత్యంత పుణ్యప్రదము. మహోత్కృష్టమైన అనంత పుణ్యఫలప్రదమైన కార్తీక మాసంలో ఇతరులను నిర్దేశించిన అన్నమును, పితృశేషాన్ని, ఆబ్దికాలకు, తద్దినాలకు భోక్తగా వెళ్ళడం, నువ్వుల దానమును స్వీకరించడం, తినరానివి తినడం, ఈ ఐదింటిని త్యజించాలి. ఇంకను ఈ కార్తీక మాసంలో సంఘపరంగా చేయు అన్న సమారాధనలకు వెళ్ళి భోజనం చేయడం, శూద్రాన్నము, బలిహారాన్నము, అపరిశుద్ధమైన అన్నము విడిచి పెట్టబడిన త్యక్తకర్ముని అన్నము, విధవరాలచే వండబడిన అన్నము ఇవి తినరాదు. కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్యలలోనూ, పితృదేవతలకు తద్దినము పెట్టిన నాటి రాత్రి, సూర్యచంద్రగ్రహణ దినాలలోనూ, ఆదివారం నాడు, మైల రోజులలోనూ, అశుభ కార్య నిషిద్ధ దినములలోనూ రాత్రి భోజనం చేయరాదు. కార్తీక ఏకాదశి నాడు 2 పూటలా ఉపవాసం చేయుట అత్యంత పుణ్యఫలము. ఇటువంటి పర్వదినాలలో ఛాయానక్తము చేయుట ఉత్తమోత్తమైనదిగా మహర్షులు చెప్పారు. ఛాయానక్తము అనగా తన నీడ తన శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట అని అర్థము. కార్తీక మాసంలో నిషిద్ధములు. ఈ కార్తీక మాసంలో భుజించరాని రోజులలో భుజించేవారు అత్యంత అగణితమైన పాపాన్ని మూటగట్టుకుంటారు. అదియును కాక కార్తీక మాసము తైలాభ్యంగన స్నానము, పగలు నిద్రపోవుట, కంచుపాత్రలో భోజనం చేయుట, ఇతరులు పెట్టిన అన్నాన్ని తినటం, గృహ స్నానము, రాత్రిపూట తినకూడని రోజులలో తినటం, వేదశాస్త్రమును నిందించటం, ఉపవాసం చేయవలసిన దినములలో భోజనం చేయటం ఇవన్నీ చేయరాదు. నదీ స్నానం చేయగలిగిన ఓపిక ఉండి ఇంటి వద్ద వేడి నీటితో స్నానం చేసినచో అది కళ్ళుతో స్నానం చేసినంత మహాపాపమని బ్రహ్మశాసనము. సూర్యుడు తులారాశిలో ఉండగా చేయు నదీ స్నానమే అత్యంత ఆరోగ్యప్రదము, పుణ్యదాయకమును. నదులు, చెరువులు, కాలువలు లాంటివేమీ లేనప్పుడు ప్రాతకాలమున నూతి వద్ద ఆయా మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవలెను. పైన చెప్పిన రీతిలో స్నానాధికారులు ఆచరించని వారు చండాలపు జన్మనెత్తుదురని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక నరకములో శిక్షను అనుభవిస్తారు. ఆదిత్య హృదయమును పఠిస్తూ శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవారు సద్గతులను పొందెదరు. పగలు జీవన కార్యములన్నీ ముగించి సాయం సంధ్యా సమయంలో మరలా స్నానమాచరించి పూజామందిరమందు ఈశ్వరుని ప్రతిష్ఠించి దానిని పంచామృతాలతోనూ ఫలోదికములతోనూ అభిషేకించి షోడశోపచార పూజ కావించాలి. శివునికి షోడశోపచారాలతో పూజ జరిపిన తర్వాత పార్వతీకాంత దేవేశ పద్మజార్యాంగ్రి పంకజః ఆర్ఘ్యం గృహణ దైత్యారే దత్తం చేదముపాయతే. ఈ పై మంత్రం పఠిస్తూ ఆర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. తదనంతరం శక్తి కొలది దీపములను సమర్పించాలి. యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవారు 100 వాజపేయ యజ్ఞాలు, 1000 సోమాశ్వమేధాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తీక మాసమంతా ఉపవాస దీక్ష యుక్తంగా వ్రతాచరణ గావించినతో అగణిత పుణ్యం ఫలము సిద్ధించి అతని జన్మాంతర పాపములన్నీ నశించుట అనటంలో సందేహం లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణ సమారాధన, ఆనాడు ఔరసపుత్రుడు చేసే తిరతర్పము వలన పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది. నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణమును చదివినా వినినా వారందరూ పాప విముక్తులై మోక్షార్హులవుతారు. స్కాంద పురాణమందలి 14వ అధ్యాయం సంపూర్ణము.